మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏమిటి, 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ వారం గ్రహస్థితి వృషభంలో గురువు వక్రించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రగతి, అంటే 2 గ్రహాలు వక్రించున్నాయి. కేతువు ఈ యొక్క కన్యారాశిలో ఉంటూ కన్య నుంచి వృశ్చికం వరకు ఈ వారం రోజుల పాటు చంద్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా బుధుడు కన్యలోని, రవి మకరంలోని, కుంభంలో శుక్రశనిలో, రాహు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ఈ వారము ప్రధానంగా జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. ఉన్న ప్రాంతంలో ఉండకుండా లాంగ్ జర్నీస్ ఎక్కువగా ఉండడము. అందులో 19, 20 తేదీలు కొంచెం పుణ్యక్షేత్రాలు మరియు ఏదైనా దైవతం సంబంధించినటువంటి వాటిలో ఉండడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. 21, 22, 23 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీరు ఎప్పటి నుంచో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి విషయంలో కొంచెం ముందు కదులుతాయి. ఏదైనా కోర్స్ చేద్దాము, ప్రాపర్టీ తీసుకుందాము, లేదా ఆభరణాలు తీసుకుందాము, ఇంకేదైనా సంథింగ్ కార్ తీసుకుందాం అనుకునేటువంటివి కాస్త వెహికల్ ఏదైనా కార్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, సైకిలే కావచ్చు, కాస్త ముందు కదులుతుంది ఆ విషయాలు. అలాగే కాస్త మీరు 24, 25 తేదీలు మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా రీసెర్చ్ చేసేటువంటి నిర్ణయాలు, లేనట్లయితే సంతానం కోసం ఇటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కర్కాటకం వారికి దశమాధిపతి లగ్నంలోకి వచ్చి వక్రించినందుకు ఇంకేముంది, ఈ ఉద్యోగంలో జాయిన్ అయిపోతాను అనుకునేటువంటి స్థితి కూడా మళ్ళీ మార్పు. ఇది కాదు ఇంకోటి, మీకు మీరుగా మార్చుకోవడం కానీ అవతల వాళ్ళు ఇప్పుడే కాదులేండి మళ్ళీ మేము చెప్తాం, ఇన్ఫామ్ చేస్తాం అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ భాగ్యస్థానంలో రాహువు ఉండడం అనేటువంటిది పితృదోషాలను చూపిస్తుంది. కాబట్టి పితృదోష సంబంధంగా ఏదైతే ఉందో ప్రధానంగా పితరులకి సంబంధించినటువంటి ఎవరైతే పితృదోష నివారణార్థం స్వయం పాకాలు తీస్తూ ఉంటారో, ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మీకు ఆ దోషం తొలగించడానికి మీరు చేసే స్వయం పాకాలు బాగా పనికొస్తాయి. అష్టమ శని ప్రభావం ఉంది, అది కేవలం ఇంకో 2-3 నెలల్లో తగ్గిపోతుంది. సో డోంట్ వరీ. అయితే ఇక్కడ శుక్రుడు కూడా వచ్చి చేరాడు కాబట్టి మీరు ఏదైనా ల్యాబ్స్లోనది వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మారిపోవాలనేటువంటి ఆలోచన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మారుతుంటారు కూడా చెప్పాలంటే. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే ఐవీఎఫ్లు, ఐయుఏ లాంటివి చేయించుకునేవారు 24, 25 తేదీలు అసలు చేయించుకోకండి. ఎందుకంటే మీ లగ్నాత్ పంచమ స్థానంలో చంద్రుడు నీచబడి ఉంటున్నాడు. ఆ సమయంలో పంచమంలో చంద్రుడు నీచబడి ఉన్నప్పుడు కనుక మీరు చేస్తే ఆ ప్రయత్నం ఇబ్బందికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. వీలైతే 24, 25 తేదీల్లో కాస్త బియ్యము దానంగా ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఉంటుంది కదా, గోచారం కాకుండా పర్సనల్ చార్ట్లు రీడింగ్ చేయించుకోవడం ద్వారా మనం ఎటువంటి అంశాలు తెలుసుకోవచ్చు, దీని ద్వారా మనం ఏదైనా జీవితాన్ని మార్చుకోవచ్చు అని అడుగుతున్నారు చాలామంది నన్ను. అంటే నా రిలేటివ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అప్పటి వరకు జాతకం చూపించుకోని వారు కావచ్చు. అందుకని నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు పూర్వజన్మల్లో గతంలో ఏదైతే చేశారో దాని యొక్క రిజల్ట్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళి ఓ ఎగ్జామ్ రాశారు.
మీరు ఎగ్జామ్ ఎలా రాశారో దాన్ని బట్టి మార్క్స్ ఎలా వస్తాయో, అదేవిధంగా మనకి జన్మజాతక చక్రం ఏర్పడుతుంది. ఏర్పడి మీరు చూడడానికి అద్భుతంగా కనిపిస్తున్నారా? లేకపోతే స్ట్రెంగ్త్‌ఫుల్‌గా ఉన్నారా? ఆత్మవిశ్వాసంతో ఉన్నారా? ఇవన్నీ కూడా మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. మరి తెలిస్తే ఏమిటి లాభం అనేది ఇక్కడ సందేహం కలుగుతుంది. మీ లోపల ఏదైతే లోపం ఉందో, అంటే ఆత్మస్థైర్యం లేదనో, లేకపోతే నేను బాడీ పరంగా నేను స్ట్రెంగ్త్‌గా లేకపోతున్నాననో, లేకపోతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. ఇలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఉండదు అదృష్టవశాత్తు. వాళ్ళకి లగ్నం బావుంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్తుంది మీ లగ్నం. మీ లగ్నాన్ని చూసి బాబు నువ్వు ఇది చెయ్యి. ఈ దేవతారాధన చెయ్యి. సూర్యుడు ద్వారాయే లగ్నం పాడైందనుకోండి. అప్పుడు సూర్య నమస్కారాలు చేయడం, గోధుమలు దానంగా ఇస్తూ ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. చంద్రుడి ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా, బుధుడి ద్వారా అట్లా ఒక్కొక్కటి ఉంటుంది. మరి రెండవది ధనం. చాలామందికేంటంటే ఇవాళ రేపు ఉండేటువంటి ఈ యుగంలో ధనమే ప్రధానమైపోయింది. ధనం మూలమిదం జగత్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్‌లో ధనాధిపతి ఎవరు? అతను ఎవరి చేత అంటే ఏ మూలకంగా మీకు ధనాన్ని ఇచ్చే యోగంలో ఉన్నాడో చూసుకుంటే, ఆ రూట్‌లో మీరు ట్రై చేసుకుంటే ఎక్కువ కష్టపడ్డం చాలామంది చూడండి విపరీతంగా కష్టపడుతున్నానండి. అసలు ఎంత సిన్సియర్‌గా కష్టపడుతున్నా రావాల్సినంత ఫలితం రావట్లేదు. కష్టమే అయిపోతుంది కానీ రూపాయి రావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంది వాళ్ళకి రాని దిశలో, అంటే వాళ్ళకి రానటువంటి వాళ్ళకి ఏ రూపంలో అయితే రాదో ఆ రూపంలో కష్టపడుతున్నారు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే స్కూల్స్ పెట్టేశారు. కానీ వాళ్ళకి ఫీల్డ్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ దాంట్లో ఉంటుంది. స్కూల్‌లో ఎందుకు వస్తుంది? రాదు కదా! అలాగే మనకి కొంతమందికి హోటల్స్ పెట్టారు. కానీ వాళ్ళకి స్కూల్స్‌లో ఉంటుంది. లేదా జిమ్‌లో ఉంటుంది ధనయోగం అనేది. ఆ ఒక వ్యాపారం పెట్టాల్సింది ఇంకో వ్యాపారం. కొంతమందికి వ్యాపారాలే అచ్చరావు. మరి కొంతమందికి అట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. మీ బుధుడే రానున్నాడో చూసుకోవాలి వ్యాపారంగా కలిసి వస్తుందా లేదా అని. అది ప్రధానంగా. కొంతమందికి అసలు వ్యాపారం కలిసి రానప్పుడు ఓన్లీ జాబ్ చేసుకోవాలి. అది మీ పర్సనల్ చార్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే అన్నదమ్ములతో ఎందుకు గొడవలొస్తున్నాయి? వాటిని తగ్గించుకోవడం అంటే ఎట్లాగా? చదువు విషయంలో చిన్నప్పుడు పిల్లలకి ఏ ఏ చదువు సంబంధించి చదివితే వీళ్ళకి ఫ్యూచర్ బావుంటుంది. వీళ్ళకది కలిసొస్తుంది. దాని ధనాధిపతిని, చతుర్థాధిపతిని కలిపి చూస్తాం. అలాగే సంతానం అభివృద్ధి అవ్వట్లేదనో, సంతానం కలగట్లేదనో అన్నప్పుడు పంచమాధిపతి ఎలా ఉన్నాడు? దాన్ని బట్టి మీకు సంతానం కలగడం కానీ, అసలు సంతాన యోగం ఉందా లేదా? ఒకవేళ లేకపోతే అడాప్షన్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా 6వ అధిపతి రుణ, రోగ, శత్రు స్థానం అంటారు. దాన్ని పూర్వజన్మ కర్మ 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి 6వ స్థానాధిపతిని బట్టి మీకు ఇప్పుడు చేసుకునే రెమెడీస్, అదేవిధంగా మహాదశలు, వచ్చే జీవిత భాగస్వామి, ఎలాంటి జీవిత భాగస్వామి ఉన్నారు మీకు జీవితంలో? ఒకవేళ ఉంటే గనక ఏదైనా డివోర్సెస్, గొడవలు ఉంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి? ఆకస్మిక సంఘటనలు ఎలా జరుగుతాయి లైఫ్‌లో? ఒకవేళ వాటిని ఎలా తప్పించుకోవాలి? ఇక్కడ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటంటే, మీరు దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేకపోయినా కొద్దిపాటి దీంతో తగ్గేలాగా. అంటే ఏదో పెద్ద కారొచ్చి లేకపోతే బైకొచ్చో గుద్దేసేది కాకుండా ఏదో చిన్న సైకిల్ అతనొచ్చి గుద్దే దీనిలోకి తీసుకురావచ్చు ఆస్ట్రాలజీలో రెమెడీ చేసుకొని. ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి? విదేశాలకి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరా? ఏ వ్యాపారం పెడితే బావుంటుంది? ఎప్పటినుంచి టైం బాగా ఉంటుందనేటువంటి ఇట్లాంటి అన్ని అంశాలు కొన్నిసార్లు టైం ఇప్పట్లో బాగోదు. ఒక 20 సంవత్సరాలకు అలాగే నడుస్తుంది. మరప్పుడేం జేయాలి? అన్నప్పుడు మీరు ఏ దేవతామూర్తిని పట్టుకున్నట్లయితే మీ టైం ఖచ్చితంగా మారుతుంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఈ అంశాలు చాలా స్పష్టంగా చెప్తుంది. ఎక్కడో తడుముకుంటూనో, డౌట్‌ఫుల్‌గాను చెప్పడం ఉండదు. ఎందుకంటే గ్రహము ఒక రిజల్ట్ ఇస్తుందన్నప్పుడు, ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఆ గ్రహం అట్లాగే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరి జాతకం లేదండి, ఏమీ లేదు ఏం చేయాలి? ఒకటే చెప్తా నేను. జాతకం లేనంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. శుభ్రంగా అమ్మవారిని నమ్ముకొని మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళండి. 100% అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.